బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. దీనిపై ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేయగలరా అని బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఆయన చేసిన ఆరోపణలు సంచలనాత్మకంగా మారాయి. మరొక పక్క అధికార కాంగ్రెస్ కూడా గత బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విచారణలు చేయిస్తోంది. రెండు జాతీయ పార్టీల నుంచి గులాబీ పార్టీకి ఎదురవుతున్న పేను సవాళ్లపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా ఉన్న భారత రాష్ట్ర సమితిని బలహీనపరచడానికి కాంగ్రెస్ బీజేపీలు సాయశక్తులా కృషి చేస్తున్నట్లు అనిపిస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడును చూసినా ఈ విషయం బోధపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యం ఇవ్వడానికి సంజయ్ సిట్ అధికారుల వద్దకు వెళ్లారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చేసిన రాజకీయ ప్రసంగంలో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి అన్ని యత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలను వీక్ చేసి తాము బలపడాలని ఆయా పక్షాలు కోరుకుంటాయి. అందుకోసం రకరకాల వ్యూహాలు అమలు చేస్తుంటాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా బీఆర్ఎస్ ఈ విషయంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని చెప్పాలి. దానికి కారణం రెండు జాతీయ పార్టీలను ఎదుర్కోవలసి రావడమే. 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైంది. తొలి టర్మ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సత్సంబంధాలు కలిగి ఉన్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత కాలంలో దూరం అయ్యారు. ఆయన జాతీయ పార్టీ పెట్టాలని యోచించి మహారాష్ట్రలో కూడా శాఖను ఆరంభించారు. కానీ తెలంగాణలోనే ఓటమి పాలవడంతో ఆయన ప్లాన్లు తలకిందులయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కు 39 స్థానాలు రావడంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలిగింది. కానీ వారిలో 10 మంది పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు లావాదేవీలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, గొర్రెల పంపిణీ వంటి వాటిపై కాంగ్రెస్ దృష్టి పెట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చింది. వీటన్నిటిలోనూ కేసీఆర్ ను ఇరుకును పెట్టే వ్యూహం కనిపిస్తుంది. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకుని కేసులు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు పెద్ద పరీక్ష అయ్యాయి. ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్ బీజేపీలు చెరో 8 సీట్ల చొప్పున విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాకపోవడం పెద్ద బ్లో అనే చెప్పాలి. అప్పటి నుంచి బీజేపీకి కూడా తెలంగాణపై ఆశలు పెరిగాయి. తాజాగా బండి సంజయ్ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యం ఇవ్వడానికి దర్యాప్తు అధికారుల ముందుకు వెళ్లి తన అభిప్రాయాలను తెలియజేశారు. ఆయన ఏమి ఆధారాలు ఇచ్చారో తెలియదు కానీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్, కేటీఆర్ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఫోన్తో పాటు హరీష్ రావు, కవితలతో సహా పలువురు ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నేతల్లో కేసీఆర్ కుటుంబంలో కలతలు సృష్టించడానికి సంజయ్ ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది. కానీ బండి సంజయ్ తెలంగాణలో బీఆర్ఎస్ ని వీక్ చేయడం కోసం ఆ పార్టీ నేతలను భయపెట్టడానికి ఆరోపణలు చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలుపొందిన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ బాగా పుంజుకుందన్న అభిప్రాయం కూడా ఉంది. దాంతో బీఆర్ఎస్ నేతలు నైతికంగా ఇబ్బంది పడేలా సంజయ్ మాట్లాడి ఉండవచ్చు. దానికి తోడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొందరు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. మరో విషయం చెప్పాలి. ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కి చెందిన కాంట్రాక్ట్ కంపెనీకి రేవంత్ రెడ్డి భారీ కాంట్రాక్ట్ ఇప్పించారని కేటీఆర్ ఆరోపించారు. ఆ సందర్భంలో రమేష్ రియాక్ట్ అవుతూ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదనను తన వద్ద కేటీఆర్ చేశారని అన్నారు. కేటీఆర్ దాన్ని ఖండించినా అలాంటి ఆరోపణలు రావడం ఏ పార్టీకైనా కాస్త ఎంబ్రాస్మెంట్ గానే ఉంటుంది. సంజయ్ ప్రకటనను కూడా కేటీఆర్ తోసిపుచ్చి క్షమాపణ డిమాండ్ చేశారు. అలా చేయకపోతే లీగల్ నోటీస్ ఇస్తానన్నారు. సంజయ్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక రూపంలో కేసీఆర్, హరీష్ రావులను చికాకు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వీటన్నిటినీ గమనిస్తే బీఆర్ఎస్ ను దెబ్బతీసి ఆ స్థానాన్ని తాము ఆక్రమించాలని బీజేపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నట్లు అనిపిస్తుంది. ఆ అవకాశం బీజేపీకి రాకుండా చేసి రాజకీయంగా తనే లాభపడాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని ఎదుర్కోవడమే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం ముందున్న సవాల్. దేశవ్యాప్తంగా స్వతంత్రంగా ఉండే ప్రాంతీయ పార్టీలను అణిచివేయడానికి జాతీయ పార్టీలు యత్నిస్తుంటాయి. అందులో బీజేపీ మరీ ముందుంటోందనిపిస్తోంది. ఉదాహరణకు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు బీజేపీ అమలు చేసిన వ్యూహాలు అన్ని కావన సంగతి తెలిసిందే. ఆనాటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం జైల్లో పెట్టింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒంటరిగానే ఉండడానికి సిద్ధపడటంతో బీజేపీ నాయకత్వం తమను తీవ్రంగా దూషించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడలేదు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి తమను బతిమిలాడేలా చేసుకున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే ఉండగలిగింది. ఇక్కడ కాంగ్రెస్ దాదాపు 0 స్థాయిలో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. అయినప్పటికీ వైసీపీకి జనంలో పెరుగుతున్న ఆదరణను తగ్గించాలని
తొలగించడానికి కూటమి పార్టీలు కుట్రలు పంతున్నాయి. తెలంగాణలో 3 పార్టీల ఆధిపత్య పూర్వం ఉండడం వల్ల బీఆర్ఎస్ 2 జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని నిలదొక్కుకోవలసి ఉంటుందని చెప్పాలి.